ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామిడి తురుము, సో ఇదిగోండి ప్రసాదం అందరికీ ఇప్పుడు పెట్టబోయే ముందండి ఒక మంచి మంత్రం చదువుకొని ఆ ప్రసాదం స్వీకరిస్తే ఈ సంవత్సరం మొత్తం శుభాలు కలుగుతాయట. ఇక్కడ ఒక మూత, ఒక గ్లాస్. నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. సో పండగ అంటే సో మనకి చాలా చాలా స్పెషల్, ఎవ్రీడే స్పెషల్, అందులో పండగ అంటే ఇంకా స్పెషల్. సో ఏదో ఒక అకేషన్ కావాలి మనం డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకోవడానికో, ఆనందించడానికో, హడావిడి పడ్డానికో, దేనికైనా ఒక రోజు కావాలి. సో అలా ప్రతి పండగని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా 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 ఇష్టం. మీ అందరికి కూడా చాలా ఇష్టపడతారు, సో చాలా లైక్ చేస్తారు. అలాగా మీ అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఉగాది అనగానే ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పసుంది గుమ్మాలన్నీ తుడుచుకుని, ముగ్గులు పెట్టుకొని, పువ్వులు వేసుకొని, అదంతా ఒకటి తోరణాలు కట్టుకొని, కుదిరినంతలో అలంకారం చేసుకొని, పూజ రూమ్ అంతా సర్దుకొని, సో అంతా బాగా అనిపిస్తుంది. కానీ మెయిన్గా మనం చేసుకునేది ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు కదా. సో చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటై ఉంటాం ఇలా ఆ టేస్ట్కి. ఎలాగైనా షడ్రుచులు అంటే జీవితంలో అన్ని రుచులు కావాలి. ఇవన్నీ కలిపాక మనకంట తినేప్పుడు వచ్చే ఫస్ట్ టేస్ట్ ఉంటుంది కదా, అదే ఈ సంవత్సరం అంతా ఉంటుందట. కానీ మనందరికీ న్యాచురల్గానే మనం కాన్సన్ట్రేషన్ అంతా హ్యాపీగా ఉండాలి అనే థాట్తో తింటాం కాబట్టి డెఫినెట్గా తీపే తగులుతుంది. సో మనందరి జీవితాల్లో తీపి మాత్రమే ఉండాలని, ఆ ఉప్పు, కారం, చేదు, పులుపు, వగరు అవన్నీ జస్ట్ టచ్ చేసి వెళ్తే చాలు, మనతో స్వీట్ మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఉగాది పచ్చడి చేద్దాం. హాయ్ బంగారం, మా బంగారు తల్లి వచ్చింది. హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు చెప్పు. తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సూపర్. ఇప్పుడు యూజువల్గా ఇది చూసా బంగారం, నువ్వు ఎప్పుడన్నా తింటాం కదా, అమ్మ చేస్తుంది కదా చక్కగా. సో ఇవన్నీ వేప పువ్వు, మామిడికాయలు మీరు చూసి ఉంటారు. మనం ముందు బ్లాగ్ మనం తోటకెళ్ళి, ఫామ్ హౌస్కి వెళ్ళి వేపాకు, వేప చెట్లు, తర్వాత మామిడికాయలు, అన్ని పువ్వులు అన్నీ కోసుకొచ్చాం. సో ఈరోజు చేద్దాం డిఫరెంట్గా. నేను ఇప్పటి వరకు నేను ఉప్పు కారం ఎప్పుడు వేయలేదు, కానీ చెప్తున్నారనమాట షడ్రుచుల్లో ఇది కూడా ఇంపార్టెంట్ అని. అసలు ఏంటని ఊరికే తమాషాగా పెట్టాను, ఎప్పుడు వేసి తినలేదు. బట్ అప్పుడప్పుడు ఎవరైనా పెడితే తింటాను కదా, అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం తగులుతూ ఉంటుంది. కానీ ఈరోజు ట్రై చేయాలో వద్దనేది ఇదిగో తర్వాత డిసైడ్ చేద్దాం. ఇదిగో కావాల్సింది బెల్లం తురుము, సో చక్కగా తురుము పెట్టుకున్నాము. ఇదిగో మామిడి తురుము, చింతపండు పులుసు, మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు, మామిడికాయలు ఇక్కడ పెట్టాను బాగుంటాయి కదా చూస్తూ, మామిడాకులు. అలాగే ఇదిగో కొంచెం ఇలా కూడా పెట్టాను అనమాట. చూడు ఎంత బాగుందో. సో ఇది అరటిపండు చక్కగా గుజ్జు మంచిగా వస్తుంది అనమాట. సో దానికోసం యూజువల్గా బెల్లం అంటే చెరుకుతో, మంచి కుండలో, మట్టి కుండలో చెరుకుతో తయారు చేస్తారు. బట్ మనం ఎప్పటికప్పుడు అనుకుంటాం, కానీ ఎప్పటికప్పుడు హడావిడే. కానీ మనకి రెగ్యులర్గా చేసేది ఇదే ప్రాసెస్ కాబట్టి ఇలాగే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇదిగో బెల్లంలో చక్కగా ఫస్ట్ చింతపండు పులుసు. చేస్తే తినేదాన్ని తల్లి, ఎవరైనా చేసి పెడితే తినడం అలవాటు అయిపోయింది. ఐ లవ్ ఈటింగ్.
సో ఐ లవ్ ఈటింగ్ కాబట్టి ఎవరేం చేసి పెట్టినా తినేస్తానన్నమాట. ఇది సో నీకు బనానా స్మెల్ కూడా వస్తుంది కదా. కొంచెం వాటర్ పోసుకోవాలి చక్కగా. యూజువల్గా అమ్మలు అందరూ అయితే ఏం చేస్తారు, చక్కగా చేత్తో కలిపేస్తారు. మనం కానీ క్లీన్గా హైజీన్గా ఉండడానికి, అంటే చేతులు కూడా నీట్గానే ఉన్నాయి బంగారం, అయినా కూడా సేఫ్ సైడు కదా. ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, చూడడానికి బాగుంటుంది. బెల్లం చక్కగా కరిగిపోయింది. కంపట్లేదు కదా, కనపడకూడదు, అంతే కరిగిపోవాలి ఫుల్గా. ఓకే, మ్యాక్సిమం అన్ని వేసాక నాకు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా? ఏంటి తెలుసా, ఈ బెల్లం కరిగిపోయినట్టు నీలో నిన్ను చూడగానే నేను అలా కరిగిపోతా. నీకు నేనంటే ఎంత ఇష్టం, ఎంత ఇష్టం, ఇల్లంతా ఇష్టమా? అయితే ఇప్పుడు ఇందులో మామిడి తురుము వేద్దాం. ఓ స్వీట్ టు సే హలో. మామిడి తురుము, మ్యాంగో ఉంది కదా, మామిడి కదా దీన్ని. మామిడి తురుము ఇది అయిపోయింది. ఇప్పుడు బనానా. ఇప్పుడు మనం ఏమేమి వేసాం అందులో? చింతపండు రసం, బెల్లం, మామిడి తురుము, వాటర్ కాదు అది, దేనికోసం అమ్మో మమ్మీ కంగారు పడుతుంది, నువ్వు చేస్తావు కానీ మమ్మీకి భయం. వామ్మో, నువ్వు వంటలు బాగా చేస్తున్నావు మీ మమ్మీ లాగా. తనే నేర్పించాలి, అప్పుడు నేను నేర్చుకుంటా. తను ఎలాగో బాగా చేస్తుంది కదా మమ్మీ, తెలుసు కదా. మీకు నేర్పించాను, మీరు నేర్చుకున్నారు. అవునమ్మా, ఓకే సూపర్. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి. సో ఇందులో ఇప్పుడు తీపి, పులుపు ఏమేమి వేసాం తెలుసా? పేరు తెలియదు, చెప్పాలి. తీపి, బెల్లం ఏంటి ఎలా ఉంటుంది? స్వీట్ ఉంటుంది, అవునా? మా డాడీ తింటారు. ఏంటిది? బెల్లం. బెల్లమా? ప్లేన్ బెల్లం కూడా తింటారు. వావ్, మంచిదమ్మా, నువ్వు కూడా తిను. నాకు ఇష్టం ఐరన్. నాకు ఎక్కువ స్వీట్ అనిపించింది నాకు. అయ్యో, స్వీట్ గానే ఉంటది కదా మరి, ఎలాగ ఇప్పుడు? షెఫ్ షూ ఉంటుంది కదా, కట్ చేస్తారు ఫాస్ట్ గా, అలాగే ఉంది ఇప్పుడు. అలాగే ఉందా? కానీ స్వీట్ వర్షన్ లో. ఇది చక్కగా కలిపేసామా? ఇది ఎంత తినాలి మనకి, ఎంత నచ్చితే. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ తింటా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, బనానా స్మూష్ ముక్కలుగా కంటే పేస్ట్గా ఉంటే బాగుంటుందని. అప్పుడు ఐడియా బాగుందా? అదిగో. అయ్యో, స్పూన్ వెళ్ళిపోయింది బంగారం. అది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమేసాం? పులుపు వేసాం, స్వీట్ వేసాం, అరటిపండు వేసాం, చింతపండు వేసాం. 2 పులుపు, 1 తీపి, 2 తీపి, 1 పులుపు. ఇప్పుడు మనం వేయాల్సింది స్వీట్కి బెల్లం వేసాము, తర్వాత పులుపు వేసాము. పులుపు అంటే చింతపండు, వగరంటే యాక్చువల్గా ఇది 4 వేసాము. ఇప్పుడు 5 వేస్తాము. ఉప్పు కారం వద్దు, నేను ఎప్పుడు వేయలేదు, కొత్తగా జీవితంలో ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకాలం ట్రై చేయింది, ఇప్పుడు ఎందుకు ట్రై చేయాలి కదా, అలవాటు లేని పనులు ఎందుకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు జీవితంలో కారంగా కూడా వస్తుంది కదా, అప్పుడప్పుడు అమ్మా ఉప్పు ఎక్కువైనట్టు కూడా అనిపిస్తుంది కదా జీవితంలో. బట్ అయినా కూడా తీపి తినేసి అడ్జస్ట్ అయిపోయే టైప్ నేను.
అవన్నీ వదిలేసి వెంటనే బెల్లం ముక్కో పంచదారో లేకపోతే ఈ చాక్లెట్ లేదనుకోండి బెల్లం తింటా, బెల్లం లేదా పంచదారని తింటాను కానీ ఆ చేదుని మాత్రం ఆ ఫ్లేవర్ ఉంచుకోను అనమాట. సో ఐ లవ్ బెల్లం. బెల్లం అంటే ఇష్టం. సో ఇప్పుడు జాకీ గారు వేస్తారనమాట వేప పువ్వు చక్కగా. ఒక షెఫ్ లాగా వేయండి యాంటీ. నేను వేస్తాను ఇప్పుడు, క్లాక్ వైజ్ వేస్తాను అనమాట చక్కగా. ఇలా నువ్వు కూడా ఏ బంగారం కొంచెం వేయాలి, జస్ట్ మొత్తం కొంచెం వేయి చక్కగా. వెరీ గుడ్. వావ్. సో మన వేప పువ్వు పచ్చడి రెడీ, ఉగాది పచ్చడి రెడీ. అంటారు దీన్ని ఉగాది పచ్చడి అంటారు. బాగుందా? సో అదిగో మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. సో ప్రసాదాల కోసం చక్కగా ఇదిగో బొబ్బట్లు భక్షాలు చేస్తారండి అని ఇది మనమైతే ఇది ఒకటే చేస్తాం ఈరోజు. పూర్ణాలు, తర్వాత పులిహోర, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా లెమన్ రైస్. ఎస్, పులిహోర. సో మామూలుగా అయితే వంటలు అయితే ముద్దపప్పు, పరవాన్నం వండేసాము. తర్వాత కూరలు 2-3 రకాలు ఉన్నాయి. ఈ రోజు అంతా పండగ కదా, పండగ అనగానే డైటింగ్ కదా నేను, అయినా కూడా ఎక్స్క్యూజ్ చేసి కొంచెం చీటింగ్ చేస్తానని ప్రామిస్ చేశాను. పండగ రోజు చీటింగ్ అనమాట, కొంచెం చీటింగ్ డే. సో ఇప్పుడు వెళ్ళి దేవుడికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి చక్కగా దండం పెట్టుకుని వచ్చేస్తాం. సో ఇదిగోండి ప్రసాదం అందరికీ ఇప్పుడు పెట్టబోయే ముందండి ఒక మంచి మంత్రం చదువుకొని ఆ ప్రసాదం స్వీకరిస్తే ఈ సంవత్సరం మొత్తం శుభాలు కలుగుతాయట అని నాకు ఒక అమ్మ పంపించారు, ఉషారాణి గారు. ఆవిడ ప్రతి పండగకి చక్క ఆశీర్వదిస్తూ చక్క పంపిస్తారన్నమాట. మంత్రం అంటే ప్రసాదం తింటూ శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబకదళ భక్షణం. అలా చదువుకుంటూ, చిన్న తప్పైంది, సో ఫస్ట్ టైం చదివాను. ఇలా చదువుకుంటూ అందరూ ప్రసాదం తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ అలా పెట్టి ప్రసాదం తింటారు చెప్తూ మామ అంట. సో నాకు మామ. సో ఫస్ట్ ఎవరు ప్రసాదం పెట్టినా ముందు వాళ్ళు స్వీకరించి తర్వాత ప్రసాదం పెట్టాలి. సో ఇది నేను తీసుకున్నాను అన్నమాట. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకదళ భక్షణం. ఓం. పాటలా పాడితే వచ్చేదేమో, చదివితే రాలేదు. వస్తా చేతులు కడుక్కొని. కదా సూపర్ ఉంది. నేను మర్చిపోయి మాటల్లో పడి బంగారం బట్ చాలా బాగుందంట. అమ్మో మా చెల్లి చెప్పిందంటే ఇంకా మనకి ISI మార్క్ అలా పడినట్టే అనమాట. మా ఆయన చెప్పారంటే ఈ జన్మకు ధన్యమైనట్టే నాకు. బట్ బంగారం మంత్రం చదివావా? శతాయుర్వజ్ర దేహాయ. ఏది నా ఫోను? నువ్వు శతాయుర్వజ్ర
శతాయుర్వజ్ర దేహాయ దేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ సర్వ సంపత్కరాయ చ రాయచ సర్వారిష్ట వినాశాయ సర్వారిష్ట వినాశాయ నింబకదళ నింబకదల భక్షణం. భక్షణం. ఎస్ బాగుందా? సో తెను సురేఖ హాయ్ తెలుగు బాగా మాట్లాడుతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు ఫ్యామిలీ. ఎంత కష్టపడుతుందంటే చాలా కష్టపడుతుంది. అది సంతోషంగా ఇలా నవ్వుతూ పని చేస్తుంది. అది కష్టంలా ఫీల్ అవ్వదు, నవ్వుతూ పని చేస్తుంది. పొద్దున్నే వచ్చి ఇక్కడ పని చేస్తుంది, సాయంత్రం డ్యూటీకి వెళ్తుంది. రాత్రికో 12 బజే తక్ 12 గంటల వరకు డ్యూటీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పొద్దున్నే మన ఇంటికి మళ్ళీ హెల్ప్ చేయడానికి వస్తుంది అనమాట. సో స్వీట్ గర్ల్. సో अच्छा होना, जल्दी लाइफ में सेटल हो जाना. ओके. सो आपके पति के लिए आपके लिए मुबारक. उगादी शुभाकांक्षलु. सदा सुखी रहो. अच्छी है మంచి అమ్మాయి, చక్కగా బాగా ప్రేమ, పని చెప్పిన చక్కగా చేస్తుంది. పూజ అంటే ఇంకా ఇంట్రెస్ట్గా చేస్తుంది, ముగ్గులు వేస్తుంది, అదే వేస్తుంది, చేస్తుంది, బోల్డ్ చేస్తుంది. సో అది అందరికీ బట్టలు ఇవ్వాలని మొత్తం చీరలు అన్నీ తీసుకొచ్చాము, ప్యాంట్ షర్ట్స్. అందరికీ బట్టలు పెట్టాలి, పండగ కదా, బట్టలు పెడితే బాగుంటుందని. ఈరోజు హాలిడే కాబట్టి లేదు. సో అందుకని మనం వాళ్ళందరికీ రేపు ఇవాళ వచ్చిన వాళ్ళకి మాత్రం చక్కగా వాళ్ళకి అలా సత్కరించుకుంటున్నాం అనమాట. అంటే థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియకపోతే ఇలాంటి పనులు చేయాలని నా ఉద్దేశం అనమాట. థ్యాంక్ యూ చెప్తే బాగోదు కదా, ఏదైనా ఇస్తూ మన గ్రాటిట్యూడ్. వావ్, అందరూ భోంచేశారు, చక్కగా వడ్డించాము. సో ఈరోజు డైట్లో ఉంటాను, బట్ అయినా కూడా చక్కగా కొంచెం కొంచెం వడ్డించుకొని నాకు ఇస్తరు వేసుకొని తింటాం అంటే చాలా చాలా ఇష్టం. అందుకని నేనే వేస్తాను. వావ్, చాలా థ్యాంక్ యూ. నెయ్యి అంత తక్కువే వాడతాం, డైట్లో ఉన్నారు కాబట్టి నెయ్యి వాడట్లేదు. ఆయన కూడా ఈరోజు పండగ పేరు చెప్పి ముద్దపప్పు, ఆవకాయ, ఫస్ట్ కొంచెం స్వీట్ పరమాన్నం తినాలి. అంటే షడ్రుచులు సమ్మేళనంతో తినేస్తానని పెట్టుకున్నాను చూడండి. పరమాన్నం, సో పరమాన్నం, పులిహోర, ముద్దపప్పు, ఆవకాయ వేసుకున్నాను, ములక్కాయ కూర, వంకాయ టమాటో, ములక్కాయ పాలు, వంకాయ టమాటా, అన్నం. సో ముందు పరమాన్నం తింటాను. పూర్ణాలోని అవి చూస్తాను, ఇవి తింటాను. ఓకే, నేను తినేసాను. గెస్ట్లు వచ్చారు కదా. జాక్తి గారు ఎలాగో డైట్లో ఉన్నారు అని కూడా కాదు, ఇలా గెస్ట్లు వచ్చారు, వాళ్ళతో పాటు నేను కంపెనీ ఇచ్చాను. మా ఆవిడ వడ్డించడంలో బిజీ ఉంది, నేను వాళ్ళతో కలిసి తినడంలో బిజీగా ఉన్నాను. సూపర్. యాక్చువల్గా పరమాన్నంలో పప్పు కూడా ముద్దపప్పు చాలా రవ్వ బాగుంటుంది. వేసుకో. చాలు 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 చాలు.
పండగ పేరు చెప్పి నేను ఇలాంటి అన్ని వింతల విశేషాలు చేస్తూ ఉంటాను అన్నమాట. చిన్నప్పటి నుంచి ఎంత డైట్ చేసినా సరే పండగ అనేసరికి మంచి అరిటాకు వేసుకుని చక్కగా వంటలు మా అమ్మ వండిన వంటలన్నీ తింటూ చక్కగా హ్యాపీగా మా మమ్మీ నా కోసమే వంటలు చేస్తారు. ఎందుకంటే నేను ఒక్కదాన్నే మా ముగ్గురులో బాగా తృప్తిగా తినేది నేనేనమాట. చిన్నప్పటి నుంచి అన్నయ్య చెల్లి కంటే నేనే. వాళ్ళిద్దరూ అంతే, నేను మాత్రం ఆస్వాదించి అలా తింటాను అనమాట చిన్నప్పటి నుంచి. అందుకే శాంతికి పెట్టండి అని దేవుడు ప్రసాదం దగ్గర నాకే ఇలా స్పెషల్ వంటలు చేసి ఇస్త్రాకి వేసి అన్నీ వేసి పెట్టుకుని తినేదాన్ని అనమాట. పెళ్ళైన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాను. ఇలాగే మా ఆయన పక్కన నుంచి చక్కగా వడ్డిస్తారు, నేను హ్యాపీగా తింటాను. తినేది ఎంతైనా సరే చాలా తృప్తిగా తింటాను అనమాట. ఇంకో సంవత్సరం పెట్టకపోయినా పర్వాలేదు, అంటే అంత కడుపు నిండాను కాదు, బట్ తృప్తిగా ఇది ఒక ఆహా ఎంత బాగా తిన్నాను ఆ రోజు అని అలా ఆలోచించుకుంటూ గడిపేయగలను అనమాట. సో అంత ఇష్టం కంటే రెస్పెక్ట్. సో మీరు కూడా ఇలాగే పండగలు అప్పుడు ఇలాగే చేస్తారా? చక్కగా అరిటాకు వేసుకుని పెట్టుకొని బాగుంటుంది కదా. రోజు అరిటాకు తింటే ఇంకా బాగుంటుంది. అందుకే ఎప్పటికైనా సరే ఒక చిన్న పొలంలో ఇంటిల్లు కట్టుకొని ఒక అరటి చెట్టు, ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు అన్నీ పెట్టుకొని రోజు వంట చక్కగా అలా అదే పొలంలో వంట చేసుకుంటూ చక్కగా అరటి చెట్టు నుంచి కట్ చేసుకుని తెచ్చుకుని వేడి అన్నం పెట్టుకొని అలా తినాలని ఆశ. డెఫినెట్గా వచ్చే ఉగాదిలోపు అలా ఆ కోరిక కూడా తీర్చుకోవాలని ఆశపడుతున్నాను. నన్ను కూడా మీరు బ్లెస్ చేయండి. ఇలాగే మీరు కూడా చిన్న చిన్న కోరికలు ఎవరికైనా వినడానికి పెద్ద ఇంట్లో విడ్డూరంగా అనిపించినా కూడా మనకేం పర్వాలేదు, మన మనసుకి ఎలా నచ్చితే అలాగే ఉందాం. ఓకేనా? సో మీరు కూడా హ్యాపీగా భోంచేశారా? నేను భోంచేస్తున్నాను. తర్వాత ఇంకొంచెం కబుర్లు చెప్పుకుందాం. సో ఉగాది పండుగ మార్నింగ్ నుంచి హడావుడిగా పువ్వులు అలా డెకరేట్ చేసుకోవడము, పూజ చేసుకున్నాము, ప్రసాదం చేసుకుని అందరం కలిసి తృప్తిగా తిన్నాము. చెల్లాళ్ళు వచ్చారు, చాలా హ్యాపీ. సో ప్రతి పండగకి అక్క నువ్వు బిజీగా ఉంటావు కదా, పూజల్లో హడావుడి చేస్తావని వచ్చి చక్కగా విష్ చేసి వెళ్తుంది అనమాట. సో అది చాలా హ్యాపీ. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, నాకు ప్రతి వేసవ కాలంలోనూ అలా నీళ్లు అంటే మంచినీళ్ళు చలివేంద్రం అంటారు కదా, అది నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టం. మన స్కూల్కి వెళ్తూ ఉండుంటే మధ్యలో చలివేంద్రాలు ఉండేవి కదా, అలా కుండలు మధ్య కుండలు పెట్టేవాళ్ళు. మంచినీళ్ళు అంటే దారిన పోయే వాళ్ళకి పాఠశాలకి అది అవైలబుల్ ఉండాలి, వాటర్ సమ్మర్ కదా. సో అది నాకు ఇష్టం అనమాట, నేను పెడుతూ ఉంటాను. సో ఇదిగో ఈసారి అక్కడ 2 కుండలు. యాక్చువల్గా కమ్యూనిటీలో కుండలో ఎందుకు అవసరమా అని చాలా మంది కనిపించవచ్చు. కాకపోతే ఈ మనకి సిటీ వాళ్ళు మనకి ఇక్కడ కమ్యూనిటీలో మనకి ఎవ్వరికి అక్కర్లేదు. అందరూ అపార్ట్మెంట్లో చక్కగా ఫ్రిడ్జ్లు పెట్టుకొని హ్యాపీగా ఉంటాము. కావాలంటే కూల్ డ్రింక్ అసలు అన్నీ అంటే మనకి అవైలబుల్ ఉంటాయి. బట్ మెయిన్లీ ఏంటంటే మాకు గార్డెన్ పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎండతో సంబంధం లేదు, వానతో సంబంధం లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో తర్వాత మనకి హౌస్ కీపింగ్ మొత్తం ఇంత శుభ్రంగా ఉందంటే వాళ్ళే కారణం. హౌస్ కీపింగ్ వాళ్ళకి, గార్డెనింగ్ చేసే వాళ్ళకి, అలాగే ఇక్కడ చాలామంది హెల్పర్స్ వస్తారు. వాళ్ళందరూ అటు ఇటు తిరుగుతా అబ్బా దాహం నాకేంటి మంచినీళ్ళ విలువ నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇప్పుడు దాహం వేసి వాళ్ళు మళ్ళీ క్లబ్ హౌస్ దాకా వెళ్ళి అక్కడ ఉంటుంది తాగడానికి. అవును, క్యాన్ ఉంటుంది అంత అలా. కానీ కుండలో నీళ్లు చల్లగా తాగితే బాగుంటుంది కదా మాము. అవును, చల్ల నీళ్ళు తాగితే బాగుంటుందని ఒక అంటే అని కూడా కాదు, ఎండలో మళ్ళీ వాళ్ళు అంత దూరం వెళ్ళి పని చేస్తూ వెళ్ళి తాగి రావడం కంటే ఇక్కడ ఒక అందుబాటులో ఒకటి ఉందనుకోండి బాగుంటుంది. మనకి అమెజాన్ వాళ్ళు వస్తారు అందరూ మనకి ఇక్కడ ఏదో సర్వీస్ చేయడానికి వస్తూ ఉంటారు కదా. సో వచ్చే వాళ్ళకి మన కోసం హెల్ప్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడే చాలామంది ఉన్నారు. వాళ్ళకి మనకి తోచినంత అంటే మనకు బాగా ఇష్టం అనమాట. సో అలా ఏదో ఒకటి మనం అయితే ఉండి ఇవ్వలేము. వాళ్ళు పాపం దాహమని మనకు బెలుగొట్టి అడగరు కదా. సో అడగకుండా వాళ్ళకి అవైలబుల్గా ఉండాలని 2 కుండలు కొత్త కుండలు మళ్ళీ తీసుకొచ్చాము. ఈరోజు ఇక్కడ ఒక కుండ, మన సెక్యూరిటీ దగ్గర ఒక కుండ పెట్టాలని ఆశ. ఎందుకంటే మా సెక్యూరిటీలు అలా ఎండలోనే ఉంటారు. ఎవరు వచ్చినా కార్లు పంపించడానికి వెళ్ళడానికి అడగడానికి సెక్యూరిటీ కదా. అక్కడ పర్మిషన్ అంటే మేము పర్మిషన్ ఇచ్చే వరకు ఎవరిని లోపలికి రానివ్వరు, వాళ్ళు అక్కడే ఎండన పడి ఉంటారు. సో అక్కడ ఒక కుండ ఇక్కడ ఒక కుండ పెట్టాలి అని
ఇదిగో చల్లని కుండ అబ్బా చల్లగా ఉంది. ఆల్రెడీ దీన్ని వాటర్లో పెట్టి 2 రోజులు చక్కగా ఇది చేసి తీసుకొచ్చామన్నమాట. ఇదిగో ట్యాప్ ఉంది, ఈజీగా బాగుంది. దీనికి మూతలు తేలేదా? ఉన్నాయా? లోపల పెట్టారు. ఓకే. సో మూతలు కూడా ఉన్నాయి. ఈ 2 శుభ్రంగా కడిగి పెట్టిన కుండలే. సో చాక్ పీస్ ఎందుకు అంటే మనం కుండలు చాలా విషయాలకి కుండలు వాడుతూ ఉంటాం కదా, అన్ని కార్యక్రమాల్లోనూ కుండలు చాలా వాడతారు. బట్ ఇది శుభకార్యానికే వాడుతున్నాము అని చెప్పడం కోసం మనం వాడేటప్పుడు ఈ కుండలకి మనం ఇంటూ మార్క్ వేసుకోవాలట. సో అప్పుడు చేసుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి. అది సో ఇది శుభకార్యానికే వాడుతున్నాము అని గుర్తంట. ఏదో ఒకటి ఇలా చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా చేసేద్దామా? వంటకు వాడేవైనా ఏమైనా సరే ముందు తెచ్చుకోగానే శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకుని తర్వాత ఇలా ఒక మార్క్ వేసుకొని అప్పుడు వాడుకోవాలంట. అది ఇప్పుడు ఒక కొండ తీసుకురానా? మంచి విషయం చెప్పానా? మరి క్లాప్స్ కొట్టు. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి. ఇప్పుడు చెప్పు. మీ అందరికీ అంటే అందరికి చాలా మంది తెలుసు కానీ కొంతమంది తెలియని ఉంటారు నాలాంటి వాళ్ళు. నాకు ఇప్పుడే తెలుసు. వాటర్ క్యాన్స్ కూడా వచ్చేసాయి మాకు. థ్యాంక్ యూ. एक वाटर कैन इधर, एक वाटर कैन उधर ही. आपका पास रख दो. अयो नहीं, ये काम अभी काम कर रहे हैं, आपके लिए वहाँ रखेंगे. ఇక్కడ ఒక మూత, ఒక గ్లాస్, ఇది ఇంకొకటి అక్కడ పెడదాం. సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కుండ పెట్టి ఇలా. సో దీనికి ఒక పని చేయాలి మనం. యాక్చువల్గా గోన్ సంచులు ఉంటాయి కదా, అవి కూడా అడిగాను, నాకు ఇంకా దొరకలేదు. బట్ ఈలోపు ఏం చేస్తానంటే ఒక టవల్ ఉంది, మంచి టవల్, టర్కీ టవల్, దాన్ని తడిపి దీనికి పోసే పెడదాం, బాగుంటుంది. గోన్ సంచులు దొరికే వరకు ఇదిగో ఈలోపు జాకీ గారు ప్లాన్ చేశారు ఇంట్లో. మా అబ్బాయిది ఇది టవలు, దీనేసి షాల్ కప్పి సన్మానం చేస్తున్నట్టుందన్నమాట. చల్లగా ఉండాలి కదా. ఉండు ఒక్క నిమిషం, ఇలా చేసి ఇలా సగం వేస్తా. ఓకేనా? బాగుంది. వావ్. సో మేమే గ్రాండ్గా ఓపెన్ చేసుకుని మేమే క్లాప్స్ కొట్టేసుకుంటున్నాం అనమాట. సో ఎంత హ్యాపీగా ఉందంటే ఇక నుంచి ఈ వాటర్ ప్రతి ఒక్కరు తాగుతారు. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం, మన ఇంటి పక్కనే కాబట్టి మనం చెక్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే వాటర్ నిండుకుందా, సో మళ్ళీ ఫ్రెష్ కానీ. సో ముందు మొక్కలకు పోస్తా.
ఇప్పుడు మా చలివేంద్రం మా బుల్లి చలివేంద్రం రెడీ ఉగాది పండుగ రోజున. సో అది ఎప్పుడు అలా నిండుగా ఉండాలి, ప్రతి ఒక్కరు దాహం తీర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చిన్న పనే, ఇందులో పెద్ద గొప్ప విషయం ఏముందని నాకు అనిపిస్తుంది. బట్ అయినా కూడా చిన్నదైనా సరే దాహంలో ఉన్నప్పుడు ఒక మంచినీళ్ళు దొరికితే అది చల్లగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. సో దానికోసం ఇది రెడీ చేసాము. సో సూపర్, ఐఎమ్ సో హ్యాపీ. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అక్కడ ఇంకో కుండ పెట్టేసి వద్దాం. ఓ రాములమ్మ, ఓ సూపర్. కానీ ఈ హైట్ స్ట్రైట్గా పెడితేనా ఈ కుండ నా నెత్తి మీద సరిపోయి చేతులు అంతా బాగా రావు కాబట్టి అడ్డంగా పెట్టుకున్నాను. సో చాలా ఈరోజు హ్యాపీయెస్ట్, అంటే చిన్న చిన్న సంతోషాలు చాలా పెద్ద ఆనందాలను ఇస్తాయి అంటారు కదా. సో అది ఈరోజు చిన్న బుల్లి చలివేంద్రం పెట్టాము. సో ఇక్కడ ఒకటి, అక్కడ సెక్యూరిటీ ఆయన మొత్తం రేపు సెట్ చేసి బాగా పెట్టుకుంటామన్నారు. సో హ్యాపీ. వాటర్ క్యాన్స్ చెప్పేసాము. దానిపైన గోన్ సంచి కూడా కూరగాయలు అమ్మడానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి, అప్పుడు తీసుకుని అవి కూడా చేసేద్దామని చెప్పారు. సో 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 హ్యాపీ. సో పండగ అంటే షేరింగ్, అంటే చిన్న చిన్న ఆనందాలైనా ఏదైనా షేర్ చేస్తే అదొక స్పెషల్, ఇంకా డబుల్ అవుతుంది అనమాట ఆనందం. ఈ రోజు అయితే చలివేంద్రం పెట్టాను, నేను చాలా హ్యాపీ. అది చలివేంద్రం పేరు పెద్దగా ఉందా? పెద్దగా ఉందా? మొత్తం ఏంటంటే దాహంతో దాహం తెచ్చాను, చిన్న కుండ పెట్టాం. అదే ఆ కుండ, దాన్ని చలివేంద్రం అంటారు కదా. యాక్చువల్గా పెద్దగా పెట్టలేదు కానీ చిన్నది పెద్దగా పెట్టాలి, ఎందుకో నింపుతానే ఉంటాము. అంటే 10 పెట్టినా కూడా ఒకటి నింపుతా ఉన్నా కూడా ఒకటే కదా అని నా ఫీలింగ్ అనమాట. ఏదైతే మంచినీళ్ళ కుండ ఈ వేసవకాలంలో చల్లగా, అది ఇప్పుడు ఇంకా చల్లగా ఉండాలి. నేను కూడా బయటకు వచ్చే తాగుతాను అనమాట, లేకపోతే ఇంట్లో బుల్లి కుండ పెట్టుకుందాం. ఓకేనా? మేము కూడా కుండ. ఇంకా అది ఈరోజు మా ఉగాది, అంటే కొత్త సంవత్సరంలో కొత్త స్టార్ట్ అనమాట. ఇది హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇలాంటి చిన్నవే ఇంతింతై వటిడింత అన్నట్టు ఇంకా చాలా విషయాలు చేయాలని ఆశ మాకు. సో అంత కెపాసిటీ, అంత శక్తి ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఈ ఇయర్ నుండి మీకు మొత్తం అంతా అందరూ శుభాలే కలగాలి, మంచిగా జరగాలి, అందరం బాగుండాలి. తప్పకుండా అందులో మేము ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది ఈరోజు మా ఉగాది పండుగ వేడుక. ఇది బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. జాకీ గారు బాగా రెడీ అయ్యారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అట. ఏం లేదు, ఇలా పండగ అంటే నాకు ఆ పండగ వాతావరణం ఇంట్లో మనలో అదంతా కనిపిస్తే బాగుంటుందనే ఫీలింగ్ అనమాట. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకునే ఉంటారు. సో కమెంట్ సెక్షన్లో మీరు కూడా నాకు చెప్పండి, నేను తప్పకుండా చూసి ఆనందిస్తాను. ఇది ఈరోజు మా ఉగాది స్పెషల్ బ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హత్య జాకీ యూట్యూబ్ ఛానల్. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.